రైతులు ఇప్పటికే దీర్ఘకాలిక వరి రకాలను నారుమడులు పోసుకునేందుకు సిద్ధమవుతున్నారు. బోరు, బావులు, చెరువుల కింద మధ్యకాలిక రకాలను ఎంచుకొని సాగు చేయటం మంచిది. ప్రస్తుతం ప్రాచుర్యంలో అనేక మధ్యకాలిక దొడ్డుగింజ, సన్నగింజ వరి రకాలు ఉన్నాయి. ప్రాంతాలకు అనుగుణంగా వాటి గుణగణాలను పరిశీలించి సాగుకు ఎంచుకోవచ్చు. ఖరీఫ్కు అనువైన మధ్యకాలిక దొడ్డుగింజ, సన్నగింజ వరి రకాలు వాటి గుణగణాలను రైతులకు తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త సతీష్ చంద్ర. వరి సాగులో రకాల ఎంపిక, సాగు చేసే సమయం, పంట కాలపరిమితి అనేవి కీలకం. కాలువల కింద నీరు ఆలస్యమైన ప్రాంతాల్లో లేదా బోర్లు, బావులు, చెరువుల కింద నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో తక్కువ కాలంలో పంట చేతికొచ్చే అనేక మధ్యకాలిక రకాలు రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చారు శాస్త్రవేత్తలు. ఆలస్యంగా అంటే జూన్ 15 తరువాత మధ్యకాలిక దొడ్డుగింజ, సన్నగింజ వరి రకాలు నార్లు పోసుకునే వీలుంది. అయితే మధ్యకాలిక దొడ్డుగింజ, సన్నగింజ వరి రకాలు వాటి గుణగణాలేంటో వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త సతీష్ చంద్ర ద్వారా తెలుసుకుందాం. మధ్యకాలిక రకాల విషయానికి వచ్చినట్లయితే మనకు 135 రోజుల్లో కోతకు వచ్చేటువంటి రకాల్లో మనం రైతాంగం ఎంపిక చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఈ 135 రోజుల రకాల్లో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వరంగల్ నుండి విడుదలైనటువంటి వరంగల్ 14 కానీ, వరంగల్ 32-100 కానీ, అదేవిధంగా మనకు దొడ్డు గింజ రకాలైనటువంటి WGL 3962 భద్రకాళి కానీ, అదేవిధంగా సురేఖ కానీ, ఇలా మనకు మధ్యకాలిక రకాలు చాలా డెవలప్ చేయడం జరిగింది. ఇక వీటిలో ఎక్కువగా ప్రాధాన్యత ఉన్నటువంటి, ప్రాముఖ్యంలో ఎక్కువగా సాగులో ఉన్నటువంటి రకంలో కనుక చూసుకున్నట్లయితే మనకు WGL 14 అనే రకాన్ని రైతాంగం ఎక్కువగా తెలంగాణ ప్రాంతంలో, మనకు మధ్య తెలంగాణ ప్రాంతం కావచ్చు, ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా సాగు చేయబడుతున్నటువంటి రకము. దీని యొక్క అన్నం నాణ్యత బాగా ఉండి, అంతేకాకుండా దిగుబడి సామర్థ్యం కూడా 26 నుంచి 30 క్వింటాల దిగుబడి ఒక ఎకరానికి వచ్చేటువంటి రకంగా దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ఇక మనకు మధ్యకాలిక రకాలలో జగిత్యాల నుండి విడుదలైనటువంటి JGL 11727 ప్రాణహిత అనే పేరుతో దీన్ని విడుదల చేయడం జరిగింది. ఇది కూడా సుమారుగా 26 నుంచి 30 క్వింటాల దిగుబడి సామర్థ్యాన్ని కలిగి ఉండడమే కాకుండా మధ్యస్థ సన్నగింజను కలిగి మంచి అన్నం నాణ్యత ఉన్నటువంటి రకంగా దీన్ని గుర్తించడం జరిగింది. దీని యొక్క అన్నం నాణ్యత కూడా రుచిగా పొడిపొడిగా ఉండడమే కాకుండా BPT 5204 పోలి ఉంటుంది. కనుక రైతాంగము ఇటు నాణ్యత విషయంలో కానీ, దిగుబడి విషయంలో కానీ ఎంపిక చేసుకోవాలనుకున్నప్పుడు JGL 11727 రకాన్ని కనుక ఎంచుకున్నట్లయితే కొంతమేర మన చీడపీడలను కూడా తట్టుకున్నటువంటి స్వభావం ఉన్నటువంటి రకంగా దీన్ని గుర్తించడం జరిగింది. ఇక అదే ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం జగిత్యాల నుండి విడుదలైనటువంటి JGL 27356 అనే సన్నగింజ రకం, అతి సన్నగింజ రకము. ఇది జై శ్రీరామ్కి బదులుగా దీన్ని డెవలప్ చేయడం జరిగింది. రీప్లేస్మెంట్లో మనం జై శ్రీరామ్ బదులుగా కూడా ఈ రకాన్ని ఎంపిక చేసుకోవచ్చు. ఇది అతి సన్నగింజ రకానికి చెందినదై ఉండి సుమారుగా 28 నుంచి 30 క్వింటాల దిగుబడి సామర్థ్యంగా దీన్ని గుర్తించడం జరిగింది. ఎకరానికి 30 క్వింటాల వరకు కూడా దిగుబడి పొందవచ్చు. కొంతమేర పొట్టకులు తెగులు కానీ, అదేవిధంగా గింజమచ్చ తెగులను తట్టుకునేటువంటి స్వభావం ఉన్నటువంటి రకంగా దీన్ని గుర్తించడం జరిగింది. కనుక రైతాంగము అతి సన్న గింజ రకము జై శ్రీరాము కనుక వేసుకోవాలనుకున్నప్పుడు, జై శ్రీరామ్ రకాన్ని కనుక వేసుకోవాలనుకున్నప్పుడు రైతాంగం ఈ వరి వంగడాన్ని కనుక ఎంచుకున్నట్లయితే అధిక దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది. జగిత్యాల పరిశ్రమ నుంచి విడుదలైనటువంటి JGL 28545 ఇది కూడా సన్నగింజ రకానికి చెందినటువంటి మంచి అన్నం నాణ్యత ఉన్నటువంటి రకంగా దీనిని డెవలప్ చేయడం జరిగింది. కొంతమేర అగ్గి తెగులు మరియు పొట్టకుల తెగులను కూడా కొంతవరకు తట్టుకునేటువంటి స్వభావం ఉన్నటువంటి రకము. ఇది కూడా సుమారుగా 26 నుంచి 30 క్వింటాల దిగుబడి ఇచ్చేటువంటి రకంగా దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ఇక వీటితో పాటుగా జగిత్యాల రకాలైన జగిత్యాల మషూరి కానీ, జగిత్యాల సాంబ కానీ, కరీంనగర్ సాంబ, ఇలా చాలా రకాలు మనకు జగిత్యాల పరిశోధన స్థానం నుండి విడుదల చేయడం జరిగింది. ఈ మధ్య కాలంలో వరంగల్ పరిశోధన స్థానం నుండి విడుదలైనటువంటి WGL 915 అనే దొడ్డుగింజ రకాన్ని కూడా రైతులు ఎంచుకున్నట్లయితే, అంటే సుమారుగా 28 నుంచి 32 క్వింటాల దిగుబడి సామర్థ్యం కలిగినటువంటి ఈ రకాన్ని కనుక రైతాంగం ఎంపిక చేసుకున్నట్లయితే మనకు దిగుబడితో పాటుగా కొంతమేర ఈ దోమకాటును, అదేవిధంగా పొట్టకుల తెగులను మరియు రైస్ టుంగుల తెగులను కూడా కొంతవరకు తట్టుకునేటువంటి స్వభావం ఉన్నటువంటి రకము. ఈ రకాన్ని సాగు చేసుకునే రైతాంగము కొన్ని మెలకువలను, అనగా దగ్గరగా నాట్లు కనుక వేసుకున్నట్లయితే, అంటే ఈ పిలక వేసే గుణము చాలా తక్కువగా ఉంటుంది కనుక ఈ
రకాన్ని సాగు చేసినప్పుడు కుదుల సంఖ్యను దగ్గర వేసుకున్నట్లయితే మనకు మొక్కల సాంద్రతను పెంచుకొని తద్వారా దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక వరంగల్ పరిశోధనా స్థానం నుండి మధ్యకాలిక రకాల్లో విడుదలైనటువంటి WGL 347 అంటే సోమనాథ్ అనే వరి వంగడాన్ని కూడా విడుదల చేయడం జరిగింది. ఇది కూడా చౌడు పొలాల్లో కానీ అదేవిధంగా మనకు కొంతమేర అగ్గి తెగులను మరియు ఉల్లికోడు బయోటైప్ 135 అనే బయోటైప్లను కొంతవరకు తట్టుకునేటువంటి స్వభావం గల రకంగా దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ముఖ్యంగా దీని యొక్క దిగుబడి సామర్థ్యం వచ్చేసి 26 నుంచి 28 క్వింటాల దిగుబడి సామర్థ్యంగా దీన్ని గుర్తించడం జరిగింది. కనుక రైతాంగము సన్నగింజ రకము అదేవిధంగా చౌడు పొలాలకు అనుకూలమైనటువంటి వివిధ చీడపీడలను కూడా తట్టుకునేటువంటి రకాలను కనుక ఎంచుకోవాలనుకున్నప్పుడు సోమనాథ్ అనే వరి రకాన్ని కనుక ఎంచుకున్నట్లయితే అధిక దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది. రాజేంద్ర నగర్ పరిశోధన స్థానం నుండి విడుదలైనటువంటి RNR 28361 ఈ రకం కూడా సుమారుగా ఎకరానికి 28 నుంచి 32 క్వింటాల దిగుబడి ఇచ్చేటువంటి రకంగా దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ఇది కూడా కొంతమేర సుడిదోమ మరియు అగ్గి తెగులు అదేవిధంగా పుట్టకుళ్ళు తెగులను కూడా కొంతవరకు తట్టుకునేటువంటి రకంగా దీనికి డెవలప్ చేయడం జరిగింది. కనుక రైతాంగము దొడ్డి గింజ మరియు కొంతవరకు చీడపీడలను తట్టుకునేటువంటి రకాలను ఎంచుకోవాలనుకున్నప్పుడు ఈ RNR 28361 అనే రకాన్ని కూడా ఎంచుకున్నట్లయితే ఆశించినటువంటి దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక మనకు మధ్యకాలిక రకాలలో మరికొన్ని రకాలు కనుక చూసుకున్నట్లయితే కూనారం నుండి మినికిట్ దశ 3వ దశలో ఉన్నటువంటి KNM 7715 ఇది కూడా అతి సన్న గింజ రకానికి చెందినటువంటి రకము. ఇది సుమారుగా మనకు 26 నుంచి 30 క్వింటాల దిగుబడి సామర్థ్యం ఉన్నటువంటి రకంగా దీన్ని గుర్తించడం జరిగింది. కొంతమేర అగ్గి తెగులు మరియు అదేవిధంగా ఈ పొట్టకుళ్ళు తెగులు కానీ గింజమచ్చ తెగులు కానీ మరియు ఈ బ్యాక్టీరియా లీఫ్ బ్లైట్ అని చెప్తుంటాం అంటే ఆకు ఎండు తెగులు కూడా కొంతవరకు తట్టుకునేటువంటి స్వభావం ఉన్నటువంటి రకంగా దీన్ని గుర్తించడం జరిగింది. కొంతమేర మనకు ఈ సుడి దోమను కూడా తట్టుకునేటువంటి శక్తి కలిగినటువంటి రకంగా దీనికి డెవలప్ చేయడం జరిగింది.